అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళి. మీకు గుర్తుందా 2020 కోవిడ్ మహమ్మారి అందరినీ కూడా తన రాక్షస గోళ్ళతో పీల్చి పిప్పి చేసినటువంటి సంవత్సరం. కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఈ రోజు కనిపించిన వాడు రేపు కనిపించేవాడు కాదు, రేపు కనిపించిన వాడు ఎల్లుండి కనిపించేవారు. ఎవరు ఎప్పుడు చనిపోతున్నారన్నది కూడా ఎవరికి తెలియని విషయం. అసలు ఇది ఎలా వచ్చింది, వచ్చిన తర్వాత ఎంత ఇబ్బందులు పెట్టింది, ఎంతమంది కుబేరుల్ని కుచేలుల్లా చేసింది, కుచేలుల్ని కుబేరుల్లా చేసింది అన్న మాటలు ఏమీ లేవు. ఎవరైనా సరే ఆ హాస్పిటల్కి వెళ్ళవలసిందే, వెళ్ళి ఆ బెడ్ మీద పడుకోవాల్సిందే, ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. అలా చేయించుకున్న వాళ్ళు ఎంతోమంది ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మన భారత ఆరోగ్య శాఖ ఎంతో తన ప్రాణాలను పణంగా పెట్టి మరి కొన్ని లక్షల మంది ప్రాణాలను అయితే కాపాడింది ఆ కోవిడ్ టైంలో. నిజం చెప్పాలి అంటే ఆ కోవిడ్కి నేను కూడా బాధితుండే. ఒక విషయంలో మనం ఇప్పటికీ కూడా చాలా అశ్రద్ధగా ఉంటున్నాం. చాలామంది ఆ కోవిడ్ మనలో వస్తుంది, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది కదా, ఆ కోవిడ్ కూడా మనల్ని ఇంకా ఏమీ చేయలేదు అన్న ఒక గట్టి నమ్మకంతో దాన్ని ఏంటి అంటారు, బాగా ఎక్కువగా జనసంద్రంలోనూ లేదు నిర్లక్ష్యంగానూ వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఆసియా ఖండంలో కోవిడ్ మరొక్కసారి తన జూలు విదిలిస్తుంది, విజృంభించిందట. హాంకాంగ్, సింగపూర్ వంటి జనసాంద్రత గల ఉన్న నగరాల్లో కేసులు వేగంగా పెరిగిపోతున్నాయట. వేడి వాతావరణం ఉన్నా సరే, సానుకూలంగా ఉన్నప్పటికీ సరే వైరస్ వ్యాప్తి సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉందట. దీనితో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయిపోయారు. ఈ కొత్త వేవ్తో ఆసుపత్రుల్లో చేరికలు ఎక్కువైపోయాయి. తీవ్రమైన కేసులు, కొన్ని ప్రాంతాల్లో అయితే మరణాలు కూడా నమోదవుతున్నాయట. అధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులు బూస్టర్ డోసులు తీసుకోవాలి, ప్రజలు తమ టీకాలను తాజాగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా హాంకాంగ్ కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఇది 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న ఈ నగరంలో ఆందోళన కలిగిస్తుంది అని అంటే హాంకాంగ్ సెంటర్ ఫర్ హెల్త్ ప్రొడక్షన్ కమ్యూనికబుల్ డిసీజ్ బ్రాంచ్ చీఫ్ ఆల్బర్ట్ ఏయు ప్రకారం మే 3 నుంచి ఒక వారంలో కోవిడ్ పాజిటివిటీ రేటు ఈ ఏడాదిలో అత్యధిక స్థాయికి చేరిపోయిందట. ఈ వారంలో 31 తీవ్రమైన కేసులు, మరణాలు. అబ్బో, తలుచుకుంటుంటేనే గుండె గుబ్బేలుమంటుంది. ఇది గత 2 ఏళ్లతో పోలిస్తే చాలా తక్కువే అయినప్పటికీ వైరల్ లోడ్ ఆసుపత్రిలో చేరికలు విపరీతంగా ఉన్నాయట. జనసాంద్రత అధికంగా ఉన్న ఈ నగరంలో వైరస్ వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉంది. ఇక సామాజిక దూరం, మాస్కులు పాటించండి, మాస్కులు ఉంటేనే మా దగ్గరికి రండి, మాస్కులు లేని వాడికి ఇక్కడ ప్రవేశం లేదు, ఇటువంటి పోస్టర్స్ అన్నీ కూడా మనం చూసి ఒక 2-3 సంవత్సరాలు అయిపోతుంది. మళ్ళా అవన్నీ కూడా మళ్ళీ తిరిగి వస్తాయేమో మన అజాగ్రత్తతో. ఎందుకనంటే అక్కడ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ ఎక్కడో చైనాలో పుట్టినటువంటి కరోనా భారతదేశాన్ని అతలాకుతలం చేసేసింది. అలాగే ఇప్పుడు సింగపూర్లో ఉన్నటువంటి కేసులు భారతదేశానికి వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయని అంటున్నారు. ఇక సింగపూర్లో కూడా కోవిడ్-19 కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. మే 3 నుంచి ఒక వారంలో కేసుల సంఖ్య 28% వరకు పెరిగింది. అంటే 14,200కు చేరగా రోజువారీ ఆసుపత్రుల్లో చేరికలు 30% పెరిగిపోయాయట. ఇక సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాదాపు 1 సంవత్సరం తర్వాత ఈ డేటాను విడుదల చేసింది. ఇప్పటి వరకు గోప్యంగా ఉంచింది. జనాభాలో రోగనిరోధక శక్తి తగ్గడం, కొత్త వేరియంట్లు వంటివి మళ్ళా చొచ్చుకుని రావడం ఇవి కారణాలుగా తెలుపుతున్నారు. ఏది ఏమైతేనో 2020-21 మహమ్మారి సమయంలో కంటే తీవ్రమైన కేసులు లేదా విస్తృతంగా వ్యాప్తి చెందుతాయని స్పష్టం చేస్తున్నారు. సింగపూర్లో అధికారులు అయితే ప్రజల్ని అలర్ట్ చేస్తున్నారు. బాబు, మీరు అజాగ్రత్తగా ఉండకండి, ఆల్రెడీ బూస్టర్ డోసులు తీసుకోండి, రద్దీ ప్రదేశాల్లో మాస్కులు ధరించండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పకని చెప్తున్నారు. ఇక కోవిడ్ పుట్టిల్లు చైనా అయితే అక్కడ చాలా మనకి ఏ విషయాలు తెలియవు, అసలు కోవిడ్ వచ్చినట్టు మనకు తెలియదు. కానీ కొన్ని లక్షల మంది అక్కడ చనిపోతేనే ఎప్పటికో కొద్ది రోజులకి మనకు తెలిసింది. కానీ ఇప్పుడు చైనాలో కూడా పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది. చైనాలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిశ్చితంగా గమనిస్తుంది. మే 4 వరకు 5 వారాల్లో ప్రధాన ఆసుపత్రుల్లో పాజిటివిటీ రేటు రెట్టింపు అయిపోయిందట. చాలా ఎక్కువ. ఇది గత వేసవిలో నమోదైన గరిష్ట స్థాయి వైపు కొనసాగుతూ ఉందట. అంటే ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. చైనా యొక్క జీరో కోవిడ్ విధానం ముగిసినప్పటికీ కొత్త వేరియంట్ల వ్యాప్తి, రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరిగిపోతున్నాయని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఇక చైనా అధికారులు టీకా కార్యక్రమాలను ముమ్మరం చేశారట. అంటే బూస్టర్ డోసులు వేయడం, ఆసుపత్రుల్లో సౌకర్యాలను సిద్ధం చేశారు, బెడ్లు రెడీ చేసేశారు. ఇక ఆర్థిక ప్రభావాలు, ఈ కొత్త వేవ్ సామాజిక ఆర్థిక వ్యవహారాలపై కూడా ప్రభావం చూపుతుంది అని అంటే ఎస్ అంటున్నారు నిపుణులు. హాంకాంగ్ గాయకుడు ఈసన్ చాన్ కోవిడ్ బారిన పడడం వల్ల తైవాన్లోని కవోయింగ్లో షెడ్యూల్ మొత్తం రద్దయిపోయింది.
ఎందుకోనంటే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితి నెలకొందన్నది మనకు అర్థమైపోతుంది. నిజం చెప్పాలి అంటే మనం చాలా అశ్రద్ధగా ఉన్నట్టే. మన కోవిడ్ మనల్ని ఏం చేస్తుందిలే, ఏదో రొంపలా వచ్చి ఇలా మనం చీదితే బయటకు పోతుంది అన్న అపోహలో మనం బ్రతికేస్తున్నాం. కోవిడ్ అంటే మనకు 2020లో వచ్చిన కోవిడ్ కాదు. అప్పుడు వచ్చిన కోవిడ్ ఇప్పుడు రకరకాల రూపాలతో తన అపరిచితుడిని బయటకు తీసుకుని వచ్చి మనల్ని చంపడానికి రెడీగా ఉంది. మనల్ని చంపడానికి మళ్ళీ కొత్త వేరియంట్తో రెడీ అవుతూ వస్తుంది. కానీ మనలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ కోసం ఆల్రెడీ అశ్రద్ధ చేస్తూనే ఉన్నాం. ఎందుకోనంటే కోవిడ్ వచ్చింది వెళ్ళిపోయింది, మళ్ళీ ఏమొస్తుంది బాస్, మళ్ళీ మనకు రొంప వచ్చినట్టు వెళ్ళిపోతుంది, ఇది ఎలా వచ్చిందో అలా వెళ్ళిపోయింది, అలా వచ్చింది, ఇది కోవిడే అన్న అపోహల్లో మనం బ్రతికేస్తున్నాం. మన ఆరోగ్యంపై అశ్రద్ధ పెట్టేస్తున్నాం. ఇది ఇప్పుడు ఒక చెంపపెట్టు లాంటిది. నిజం చెప్పాలి అని అంటే మనం ఎంత అజాగ్రత్తగా ఉన్నామో మనకు అర్థమైపోతుంది. ఆల్రెడీ కొత్త వేరియంట్తో మరి కోవిడ్ అనేది విజృంభిస్తుంది. మిగిలిన దేశాలన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. ఆల్రెడీ మన దేశంలో కూడా ఈ వేరియంట్ రావచ్చు. ఎందుకనంటే విమాన ప్రయాణాలు సాగుతున్నాయి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు, వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ ఇది సాంస్కృతిక కార్యక్రమాలపై వైరస్ ప్రభావాన్ని చూపిస్తుంది అని చాలామంది అని అంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా ఎక్కడ యాక్టివిటీస్ జరిగాయి అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత గుంపులో గోవింద ఎవరికి కోవిడ్ ఉందో ఎవరికి ఏముందో తెలియని పరిస్థితి, అందరికీ అక్కడికి రావచ్చు. అట్లాగే ఇంచుమించుగా మనకి 2020-22లో ఎలా అయితే పెరిగిందో ఇప్పుడు కూడా కోవిడ్ అదే రూపంలో పెరగొచ్చని ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు. మరి ఈ కొత్త వేరియంట్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్య నిపుణులు సూచనలు కూడా చేస్తున్నారు. ఏంటి అనంటే మీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోండి, అశ్రద్ధ చేయకండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాస్క్ పెట్టుకోండి. ఆ మాస్క్ వల్ల మ్యాక్సిమం మనం తగ్గించుకోవచ్చు, లేదు దానికి కాస్త ప్రికాషన్గా ఉంటుంది. మరి మీరు బూస్టర్ డోసులు 60 ఏళ్ళు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తప్పనిసరిగా బూస్టర్ షాట్లు తీసుకోవాలి. హాంకాంగ్, సింగపూర్ వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ టీకాలు మాత్రం తీసుకుని వెళ్ళాలి. అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు మాస్క్ ధరించండి, రద్దీ ప్రదేశాల్లో మాస్క్ కంపల్సరీ, సామాజిక దూరం పాటించండి, వైరస్ వ్యాప్తిని తగ్గించండి అని చెప్తున్నారు. ఏది ఏమైనా ఆసుపత్రి వర్గాలు ఎలాగైనా రెడీ అవ్వాలి. ఆల్రెడీ కొత్త వేరియంట్ అనేది వస్తుంది. ఈ ఆసుపత్రిలో అదనపు బెడ్స్, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాయట. మనకి తెలియకుండానే చాప కింద నీరులా ఈ కోవిడ్ విజృంభించడానికి సిద్ధమవుతుంది. మన ఆరోగ్య శాఖ ఆర్టీపీసీఆర్ టెస్టులను దగ్గర ఉంచుకోవాలి. అప్పుడు ఆ రోజుల్లో అంటే 2020-2022 సంవత్సరంలో మనకి ఈ ఆర్టీపీసీఆర్ ఈ టెస్టులకి కావాల్సినటువంటి కిట్లు మన దగ్గర ఉండేవి కాదు. మరి లేక చాలా చోట్ల ఇబ్బందులు పడే సందర్భాలు కూడా కనపడ్డాయి మనకి. కానీ ఇప్పుడు ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. అయితే భారత్లో ప్రస్తుతం కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ ఆసియాలోని పరిణామాలు భారత ఆరోగ్య వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నాయి. ఎందుకనంటే భారత్ 2020-22లో కోవిడ్ మహమ్మారి సమయంలో గణనీయమైన నష్టాన్ని చవిచూసింది. మరి అలాగే ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బపడింది. అలాగే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. దీనివల్ల టీకా కార్యక్రమాల, ఆసుపత్రి సౌకర్యాలను మరింత బలోపేతం చేయడం అవసరం అన్న నిర్ణయానికి వచ్చారు. ఇక భారత్లో వ్యాక్సిన్, కోవిషీల్డ్ వంటి టీకాలు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. కానీ బూస్టర్ డోసులపై ప్రజల్లో అవగాహన లేదు. అది వేసుకుంటే అమ్మో రక్తం గడ్డగట్టేసి హార్ట్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయంట, ఎవరైనా ఎక్కడైనా పడిపోతున్నారంటే దీనివల్లే పడిపోతున్నారంట, ఈ బూస్టర్ డోస్ వల్లే చనిపోతున్నారంట అని చాలామందికి అపోహలు ఉన్నాయి. కానీ నేను 2 times బూస్టర్ డోస్ తీసుకున్నాను, నాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. తీసుకున్నప్పుడే 2 years అవుతుంది. కానీ ఈ డోసులు తీసుకుని ఈ బూస్టర్ డోసులపై ప్రజల్లో అవగాహన కూడా పెంచాలి. ఏది ఏమైనా గ్రామీణ ప్రాంతాల్లో టెస్టింగ్ సౌకర్యాలను మెరుగుపరచాలి. ఈ బూస్టర్ డోసులపై ఉన్న అపోహలను తొలగించాలి. ఈ కోవిడ్ మహమ్మారి మళ్ళీ మన మీదకి దండెత్తకుండా దానికి సరైన నిర్ణయాలు, సరైన ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలి. అలాగే తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కోవిడ్ మీద అవగాహన లేని వాళ్ళకి సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలి. అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి తగిన ఆహారాలు మనం తీసుకోవాలి. సరైన నిర్ణయాలతో మనం ముందుకు వెళ్ళాలి. కోవిడ్ మనం మీద అటాక్ చేయకుండా సరైన దారిలో మనం వెళ్ళాలి. అలాగే ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు మనం తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకనంటే సింగపూర్, మలేషియా, అలాగే థాయిలాండ్, హాంకాంగ్, చైనా ఇలా ఒకటి కాదు ఎన్నో దేశాలు ఇప్పుడు ఆల్రెడీ హాంకాంగ్, సింగపూర్లో ఉన్నటువంటి కేసులు మన ఇండియాలోకి రావని ఎలాగనుకుంటాం. అలాగే ఎక్కడో చైనాలో ఉన్నటువంటి కరోనా మన ఇండియా రాలేదా, మనల్ని ఇబ్బందులు పెట్టలేదా? అందుకనే మీరు సరైన జాగ్రత్తలు ఇప్పటి నుంచి పాటించండి. తప్పే ఉంది. మనం చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల మన ఆరోగ్యమే బాగుంటుంది, మాస్క్ పెట్టుకోవడం వల్ల మన ఆరోగ్యమే బాగుంటుంది, సామాజిక దూరం పాటించడం వల్ల మనం హెల్తీగా ఉంటాం. ఇంతకన్నా ఏం కావాలి? అందుకనే మన కరోనా వేరియంట్ రానివ్వండి, రానివ్వకపోండి, మనం మాత్రం చాలా ఆరోగ్యంగా ఉందాం. ఆ ఆరోగ్యంగా ఉండడానికి ఇమ్యూనిటీ పవర్ను పెంచుకుందాం. దానికి తోడు మనం
రద్దీగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేదా మనం ఎక్కడికైనా సుదూరమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ మన జాగ్రత్తల్లో మనం ఉందాం. ఎందుకు అని అంటే తీరా వచ్చిన తర్వాత మనం చేసే కన్నా ఆ కాలిపోయిన తర్వాత చేతులు ఆకలి పట్టుకుంటే సుఖమే ఉంది. అందుకనే ముందు కాలకుండానే మనం జాగ్రత్తలు పడదాం. ఏది ఏమైనా మిగిలిన ఆసియా దేశాల్లో ఉన్నటువంటి ఈ కరోనా వేవ్ మన ఇండియా వచ్చినా మనం కరెక్ట్ అయిన సన్నద్ధతో మనం ఉంటే మనం దాన్ని కూడా మనం ఎదిరించవచ్చు. మరి మిగిలిన దేశాలు హాంకాంగ్, చైనా, అలాగే ఈ సింగపూర్ దేశాలు ఇప్పటికే హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఈ హాస్పిటల్స్లో బెడ్లు దొరకని పరిస్థితి కూడా నెలకొంటుంది మరికొద్ది రోజుల్లో. ఎందుకు అంటే ప్రతి రోజుకి రెట్టింపు జనాలు, అలాగే ఆ కేసులు, ఆ పాజిటివిటీ రేటు ఇవన్నీ చూస్తుంటే ఆరోగ్య నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి అందుకనే మనం జాగ్రత్తగా ఉందాం. దీని మీద అవగాహనతో మనం ముందుకు వెళుతూ ఉందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.